నమస్కారం. నేను మీ చినగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు తెలంగాణ ప్రతిరూపమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం దగ్గర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది. ఇది తెలంగాణ మహిళా లోకానికి, తెలంగాణ జీవన విధానాన్ని ఉట్టిపడేటట్లు ఒక బహుజనుల ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం ఇది అభినందనీయమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇవాళ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ప్రజల తెలంగాణ జీవన విధానాన్ని, తెలంగాణ ప్రతిరూపాన్ని అద్దం పట్టేలా ఏర్పాటు చేసి తెలంగాణ ఒక ప్రతిబింబించేటట్లు విగ్రహ ఆవిష్కరణలో ఉంది. తెలంగాణ మహిళల ఒక మహిళ ఉన్నటువంటి జీవన విధానాన్ని ఉట్టిపడేటట్లు తెలంగాణ ప్రతిరూపాన్ని ఆవిష్కరించబడినటువంటి విగ్రహం పైన మీరు అవాకులు చివాకులు పేలవడం, విమర్శించడం కూడా సరైంది కాదు. ఇవాళ ఒక ఆయన బతుకమ్మ లేదని, ఇంకొక ఆయన కిరీటం లేదని రకరకాలుగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం కూడా సరైంది కాదు. ప్రభుత్వం, ప్రజాపాలన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి మేధావుల సలహాలు సూచనలతోని తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తెలంగాణ సమాజానికి ఒక శుభసూచకమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసినాం, అక్కడ బంగారు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ పైన ఒక కిరీటం లేదని రకరకాలుగా అవాకులు చివాకులు పేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము అధికారం రాగానే విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రజల ఆలోచనతోని, ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజాపాలన, ప్రజలకు అనుగుణంగా ఈ ఏడాది పూర్తి చేసుకున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వానికి కూడా జేజేలు పలుకుతూ ఈ విగ్రహ ఆవిష్కరణ తెలంగాణ ప్రతిబింబించినట్లు విగ్రహ ఆవిష్కరణ చేయడం కూడా ఇది శుభ పరిణామమైనటువంటి అంశం. ఇలాంటి విగ్రహం పైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి విగ్రహం పైన విమర్శలు చేస్తూ ఇది ఒక సరైంది కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, విగ్రహం పైన ఎక్కడ కూడా లేదు, ఇది తెలంగాణ ప్రతిబింబం, తెలంగాణ ప్రతీకగా ఉన్నటువంటి విగ్రహం. ఇవాళ మట్టి గాజులతోని ఇవాళ ఒక కంకి కొడవ, ఒక మొక్కజొన్న కంకులతోని తెలంగాణ జీవన విధానాన్ని ఉట్టిపడేటట్లు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరగడం ఇది ఒక మంచి చాకలి ఐలమ్మతోని, సమ్మక్క సారక్క ఒక స్ఫూర్తితోని ఒక ప్రతిబింబంగా తయారు చేసినటువంటి విగ్రహం మనందరం కూడా ఆదరించాలని కూడా తెలంగాణ సమాజానికి కోరుతూ, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల విమర్శలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని కూడా కోరుతూ, ఇది ఏడాది ప్రజాపాలనకు ప్రజలందరూ కూడా జేజేలు పలికారు. కోట్లాది మంది ప్రజలు తెలంగాణ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఇది నిరుద్యోగులు ప్రభుత్వంగా, రైతాంగ ప్రభుత్వంగా, రైతులు సాధించిన ప్రభుత్వంగా ఇలా అనేక ఉన్నటువంటి దాదాపు తెలంగాణ తొలి సాధించినటువంటి ప్రజాపాలన ఏడాదిలోనే 54,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. 25 లక్షల మంది రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. కాబట్టి ఈ రైతులు, నిరుద్యోగులు, సకల జనులందరూ కూడా ప్రజాపాలనకు అండగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నేను మీ చినగాని దయాకర్.